రావి నది వార్తల్లో ఉంది. పాకిస్తాన్కు భారతదేశం రావి జలాలను పూర్తిగా నిలిపివేసింది. అసలు రావి నది చరిత్ర ఏంటి? సింధు నాగరికత మనం వినే ఉంటాం. ఆ నాగరికత మొత్తం సింధు నది చుట్టూ ఉంటుందన్నమాట. ఇందస్ రివర్ అనేది పాకిస్తాన్కి లైఫ్ లైన్. పాకిస్తాన్లో చాలా వరకు పంటలు పండేది సింధు నది వల్లే. దాన్ని ఇంగ్లీష్లో ఇందస్ అంటాం. ఇందస్ వాటర్కి సంబంధించి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక ట్రీటీ ఉంది. అది 1960లో కుదిరిందనమాట. దాన్నే ఇందస్ వాటర్ ట్రీటీ అంటాం. ఇది అప్పట్లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. ఈ ట్రీటీకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వరల్డ్ బ్యాంక్ బ్రోకరేజ్ చేస్తుందన్నమాట. సో అప్పట్లో ఇది ఒక డిప్లొమాటిక్ విక్టరీ అని చెప్పి కూడా చాలామంది పొగిడారు ఈ ట్రీటీని. ఈ ట్రీటీ ప్రకారం, ఇందస్ వాటర్ ట్రీటీ ప్రకారం ఇందస్, చీనాబ్, జీలం ఈ 3 నదుల యొక్క వాటర్ మొత్తం పాకిస్తాన్కి వెళ్తాయి. సట్లెజ్, బియాస్, రావి ఈ 3 నదుల యొక్క వాటర్ ఇండియాకి అన్నమాట. అలా నీళ్ళని పంచుకున్నారు. అయితే రావి నదీ జలాలు పాకిస్తాన్కి ఎక్కువ వెళ్తూ ఉండే అన్నమాట. మనం ఏం చేసామంటే 45 సంవత్సరాల క్రితం రావి నది జలాలపైన ఒక ప్రాజెక్ట్ కట్టాలని ఆలోచించాం. ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్గా పంజాబ్, జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో, రావి నది జలాల విషయంలో జమ్మూ కాశ్మీర్కి, పంజాబ్కి గొడవ అవడంతో ఇది చాలా ఆలస్యమైందనమాట. అంటే షాపూర్ కండి బ్యారేజ్ అంటాం దీన్ని. షాపూర్ కండి ప్రాజెక్టు ఈ మధ్యనే పూర్తయింది. దాంతో మన రావి నది జలాలు మనకే ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవి పాకిస్తాన్కి వెళ్ళట్లేదు. దాంతో పాకిస్తాన్కి చాలా కష్టంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ మీడియా నిన్న ఈరోజు ఇండియా వాటర్ టెర్రరిజం చేస్తుందని చెప్పి కూడా వార్తలు ప్రచురిస్తోంది. అయితే ఇందస్ వాటర్ ట్రీటీ ప్రకారం రావి నది జలాల పట్ల పూర్తి హక్కులు భారతదేశానికే ఉంటాయి. పాకిస్తాన్కి జలాల పట్ల హక్కే లేదు. ఎందుకంటే పాకిస్తాన్కి ఇందస్, చీనాబ్, జీలం మాత్రమే వెళ్తాయి. రావి నది పైన షాపూర్ కండి ప్రాజెక్ట్ అనేది 2 పర్పస్లు సర్వ్ చేస్తాయి. డ్యూయల్ పర్పస్ అన్నమాట దీనికి. ఒక పక్క జమ్మూ కాశ్మీర్లో 37,000 హెక్టార్లు పండించడానికి వీలుగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పిస్తాయి. దాంతోపాటు పంజాబ్కి 206 మెగావాట్స్ పవర్ జనరేషన్ కూడా చేసి పడుతుంది. షాపూర్ కండి ప్రాజెక్ట్తో పాటు భారతదేశం జమ్మూ కాశ్మీర్లోని కతువా ప్రాంతంలో ఊజ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఊజ్ నది కూడా రావి ట్రిబ్యూటరీయే, అంటే రావి నదికి ఉపనది. ఇందస్ నదికి సంబంధించిన ఉపనదులన్నీ ఈస్ట్ ఫ్లో అయ్యే, అంటే తూర్పు వైపు వచ్చే ఉపనదులు, అంటే సట్లెజ్, బియాస్, రావి ఇవన్నీ వాటర్స్ కూడా ఇందస్ వాటర్ ట్రీటీ ప్రకారం భారతదేశానికి వస్తాయి. సింధు నదికి, అంటే ఇందస్ నదికి తూర్పు వైపున నదులు సట్లెజ్, బియాస్, రావి ఈ నదులన్నీ కూడా భారతదేశానికి అన్నమాట. ఇందస్ వాటర్ ట్రీటీ 1960 ప్రకారం ఈ ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ సట్లెజ్, బియాస్, రావి ఏదైతే ఉన్నాయో వాటిపైన పూర్తి హక్కులు భారతదేశానికి ఉన్నాయి. అందుకే భారతదేశం ఈ హక్కుల్ని ఉపయోగించుకోవడానికి రకరకాల ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తోంది. సట్లెజ్ నదిపై బాక్రా డ్యామ్, బియాస్ నదిపై పోంగ్ పాండా డ్యామ్, రావి నదిపై రంజిత్ సాగర్ డ్యామ్, ఇలా రకరకాల డ్యామ్స్, ప్రాజెక్ట్స్ భారతదేశం కన్స్ట్రక్ట్ చేస్తుంది. దాంతోపాటు సట్లెజ్ బియాస్ లింక్ ప్రాజెక్టు, మధోపూర్ బియాస్ లింక్ ప్రాజెక్టు, ఇందిరాగాంధీ నహర్ ప్రాజెక్టు ఇలాంటి రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా ఇండియా ఈ ఇందస్ నది ఉపనదులపైన డెవలప్ చేస్తోంది.